హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంజీ క్రియేషన్స్. వీడియో అయితే రికార్డ్ చేసి చాలా రోజులు అయింది భయ్య. ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. ఇంట్రెస్ట్ వచ్చి వీడియోలు ప్రతిరోజు పోస్ట్ చేయాలి. నా చిట్కాలు ఉంటాయి చెప్పండి. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే మనం కొండపల్లి కోటకైతే వచ్చాము. కొండపల్లి విజయవాడలో ఉంటుంది అన్నమాట. కొండపల్లి సో నియర్ బైలో ఉంటుంది. ఇదైతే మనకి కారాగారం భయ్య, జైలు, పాతకాలం జైలులు. సో యాస్టీస్ అట్లే చెక్కు చెదరకుండా బాగా ఉన్నాయన్నమాట. కబ్బిలాలు కూడా రెడీగా ఉన్నాయి అటాక్ చేయడానికి. సో భయపడతానే వెళ్ళాము. మేము ఇద్దరే వెళ్ళాం కాబట్టి కొద్ది భయంతో చూసుకుంటూ వచ్చాము. సో ఇది ఇంకొక జైలు. సో ఇది ఇంకా బాగా చీకటిగా ఉంది. లోపల కూడా గలీజ్గా ఏం బాగాలేదు. సో ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు. నార్మల్ బయట సైడ్ నుంచి చూసుకుంటే ఇట్లా ఉంటుంది. చాలా పెద్దవిగా ఉన్నాను. మనకి అవుట్ సైడ్లోకి వస్తే కోటకి బ్యాక్ సైడ్ భయ్య ఇదంతా. ఇది ఏందన్నా మనకైతే అర్థం కావట్లేదు. సో మనం ఏమనుకున్నాం అంటే ఉద్యానవనం అట్లా ఏమన్నా ఉంటుందనేసి అనుకుంటా ఉన్నాను. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా ఎండాకాలంలో పోయేసి బాగా నీరసం తెచ్చుకున్నాము. ఇంట్రెస్ట్ లేకుండా తిరిగాం కానీ చూసేదానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఇదే నేను చెప్పిన ప్లేసు ఉద్యానవనం మేము అనుకుంటున్నాము. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాము. సో ఈ ఉద్యానవనంలో ఒక మర్రి చెట్టు ఉంది, బాగుంది ప్లేస్ కూడా. సో అట్లా తిరిగి జస్ట్ వీడియోలు అయితే రికార్డ్ చేశాను భయ్య. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు. ఎంట్రీ ఫీజు ఉండదు, జస్ట్ 20 రూపీస్ పర్ పర్సన్కి. సో ఇదైతే యువతల సైడ్కి వస్తుంది. మనకి బాల్కనీ అంటారు చూసారా, బాల్కనీ టైప్లో ఉంటుంది అనమాట. బ్యాక్ సైడు కోటకి బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో అందులోనే ఒక స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉందనుకోండి. కోనేరు అంటారు, మేమైతే స్విమ్మింగ్ పూల్ అంటాం. మీరేమనుకుంటారో అదే అనుకోండి. కోట లోపల అయితే ఇలా ఉంది. సో కోట లోపల కాబట్టి సో అప్పుడుగా రెడీగా చేస్తూ నీట్గా పెట్టుకుంటూ ఉంటారు. సో 4 చాలా దారులు ఉన్నాయి కోట లోపల. సో ఇవి వచ్చి కొండపల్లి కొయ్య బొమ్మలు అంటారు. దగ్గు పర్సన్ పక్కన పెట్టేసేయండి. ఊరికే జస్ట్ నార్మల్గా ఎంజాయ్ చేసాము. అక్కడి నుంచి మళ్ళీ భవానీపురంకి వచ్చేసాం భయ్య. భవానీపురంలో చేసాం ఎంజాయ్మెంట్ మామూలుగా ఎక్కడా లేదు. మనకైతే అట్లే చూసారా, మనోడు ఉయ్యాలు అవుతున్నాడు. చిన్నపిల్లలు ఊగాల్సింది దిగారని చెప్తే దిగేసి దీన్ని పెద్ద దెక్కిచ్చాను. దీనికైతే భయపడుతున్నాడు పిల్లోడు. ముందు చూడరా భయ్యా. అక్కడ బోట్లో అయితే నేనే వెళ్తాను అనమాట. సో మనోడు వెళ్ళమంటే భయం అని చెప్పాడు. సో నేనైతే నేనే చేస్తానని అడిగితే డ్రైవింగ్ రాని వాళ్ళకి ఇవ్వనన్నారు భయ్యా. సరే గమ్మున చిన్నపిల్లలాగా ముందర కూర్చొని ఎంజాయ్ చేసి ఇచ్చాను. ఫీల్ అయితే సూపర్గా ఉంది. మనోడు బాగా కొద్దిసేపు టైం తీసుకుని బాగా ట్రిప్పు రౌండ్లు అయితే వేసాడనమాట. దిగొచ్చాక చెప్తున్నాను చూడండి. సో దీనికైతే నేను ఒక 300 రూపీస్ పే చేశాను. జస్ట్ ఒక 3 రౌండ్స్, ఒక రౌండ్ స్పీడ్కి అట్లా వెళ్ళి జస్ట్ రిటర్న్ బ్యాక్ వచ్చేసాడనమాట. సో ఈరోజు నేను ఇంత ఎంజాయ్ చేయడానికి కారణం ఈమె నాకు 2000 రూపాయలు సహాయం చేసింది. ఈమె మా అమ్మగారు. సో ఈ ఆశీస్సులు నాకు ఎప్పుడు దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.